ఈ వీడియో ఎవరైతే 40+ ఉన్నారో ఇంకా అమ్మమ్మలు నాయనమ్మలు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు చాలా కనెక్ట్ అవుతుంది. రీసెంట్గా జరిగిన ఒక రియల్ స్టోరీని అయితే మీతో షేర్ చేసుకుంటాను. హైదరాబాద్లో మా కజిన్ వాళ్ళ ఇంటి పక్కనే ఒక పెద్ద ఆవిడ ఉంటారు, సింగిల్గా ఉంటారు. పిల్లలు లేరా అంటే 2 అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళు ఫారెన్లో సెటిల్ అయిపోయినారు. మీకు తెలుసు కదా, నా పాత వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. నాకు ఎక్కువగా పెద్దవాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ. వాళ్ళ లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ తెలుసుకోవడం అంటే కొంచెం ఇంట్రెస్ట్ అనమాట. అలా మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉన్న ఒక పెద్ద ఆవిడ, ఆమెకు 60-65 ఇయర్స్ అలా ఉంటాయి అనుకుంటా. అయితే ఆమె ఎప్పుడు ఏవో ఒకటి చెప్తా ఉంటుంది, ఆమె ఇలా జరిగింది ఆమె లైఫ్లో ఇలా అన్నమాట. అయితే సింగిల్గా ఉంటారు ఎందుకు అంటే, పిల్లలు లేరా అంటే 2 అబ్బాయిలు ఉన్నారు, 2 అబ్బాయిలు కూడా ఫారెన్లో సెటిల్, అంటే డాక్టర్స్ అనమాట, అక్కడ సెటిల్ అయిపోయారు. అయితే ఇప్పుడు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే చెప్తా వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ బామ్మ ఇంట్లో పెద్ద కోడలంట, తెలిసిందే కదా అప్పట్లో ఉమ్మడి కుటుంబాలంటే ఆడపడుచులు, మరుదులు, అత్త, మామ ఇట్లా అందరు కలిసే ఉండేవాళ్ళు. అయితే బామ్మకి ఏమైందంటే కొంచెం చిన్న వయసులోనే వాళ్ళ భర్త చనిపోయారంట. అప్పటి నుంచి కూడా పిల్లలు పెద్ద అయ్యి చదివించే వరకు కూడా ఆ బామ్మ ఆ ఫ్యామిలీని చూసుకుంటూ వచ్చిందనమాట. అంటే ఆడపడుచులకి పెళ్ళిళ్ళు చేయడము, మరుదులకి పెళ్ళిళ్ళు చేయడము, ఇట్లా ఉంటాయి కదా బాధ్యతలు. అంటే ఇప్పట్లాగా మనము భర్త కొట్టాడనో పుట్టింటికి వెళ్ళడము, భర్త చనిపోతే కూడా ఇప్పుడు పుట్టింటికే వెళ్ళిపోయి ఉంటారు, అత్త వాళ్ళ ఇంట్లో ఉండట్లేదు. అలా కాదు, అప్పట్లో భర్త ఒకసారి పెళ్ళయిందంటే ఇంకా వాళ్ళు మళ్ళీ పోయేంత వరకు ఆ అత్తారింట్లోనే ఉండేవాళ్ళు కదా. అలా అప్పట్లో భూములు ఎక్కువగా ఉన్న, ఆస్తులు ఎక్కువగా ఉన్న భూస్వాములు అనేవాళ్ళు కదా. అలా వీళ్ళకి భూములు ఆస్తులు బాగానే ఉన్నాయి. కాకపోతే ఇంట్లో ఇంకా ఎవరికి పెళ్ళిళ్ళు కాలేదంట, ఆడపడుచులకి మరుదులకి. అన్నీ కూడా దగ్గరుండి బామ్మకి ఏమైంది ఏంటి అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. షార్ట్ వీడియోలో మొత్తం చెప్పడానికి అవ్వట్లేదు.